ఎప్పుడు ఒకేలా కాకుండా మటన్ ఈసారి కొత్తగా ట్రై చేసా. నీట్గా కడుక్కున్న మటన్ ని కుక్కర్ లో వేసి ఉప్పు, పసుపు, 2 glasses ఆఫ్ వాటర్ ను వేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించిన. ఆ తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసినాక ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే ఇక్కడ నేను వేసుకున్నా. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నారంటే అడుగంటిపోకుండా ఉంటుంది. ఒకవేళ కుక్కర్ లో ముక్క ఉడకకపోయినా కూడా మీడియం ఫ్లేమ్ లో ఉడికించడం వల్ల మంచిగా కుక్ అవుతుంది ఈ టైంలో. సో ఆయిల్ లో మటన్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కారం వేసుకున్నా. కారం మీకు సరిపడా వేసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు. సో మొత్తం అంతా కలిసేంత వరకు మంచిగా కలుపుకొని ఈ స్టేజ్ లో కనుక ఇంకా కాస్త ఉప్పు కారం చూసుకొని ఉన్నట్లయితే ఫ్రై లాగా తినేయచ్చు. లేదు అంటే కొంచెం గ్రేవీలా కావాలంటే 2 glasses ఆఫ్ వాటర్, చిన్న చాయ్ గ్లాసుల వాటర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చెక్ చేసుకొని. ఇంకా మీకు కొంచెం కర్రీలా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మంచి టేస్ట్ అయితే వచ్చింది నా కర్రీ. ఆల్మోస్ట్ నా కర్రీ అయిపోయినట్టే. 80% ఉడికిన తర్వాతకి మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొక 5 minutes ఫ్రై చేసుకున్నామంటే మటన్ గ్రేవీ కర్రీ నాకైతే రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనం ఫ్రై లాగా తినొచ్చు, లేదంటే గ్రేవీలా తినొచ్చు, ఇంకా కర్రీలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.